అందరికీ శుభ సాయంత్రం అండి. మనిషి ఎమర్జెన్సీలో ఎదుర్కొన్న తన శరీరం పైన, అంటే మనం కోపం వచ్చినప్పుడు మనకు మనం ఎలా రక్షించుకుంటామో ఎదుటి వ్యక్తి మనకు దాడి చేస్తే, మనిషి ఎమర్జెన్సీలో ఎదుర్కొన్న తన శరీరాన్ని పైన వివరించిన విధంగా స్పందిస్తుంది. ఇప్పటి వరకు సైన్స్ అర్థమైంది కొంతవరకే. ఇంకా శరీరంలో ఎన్నో రకాల రాసాయనిక చర్యలు జరుగుతున్నాయి. నిరంతరం రీసెర్చ్ చేసుకుంటూ వెళుతున్నారు. సైన్స్లో కొత్త కొత్త సిద్ధాంతాలు వస్తూనే ఉన్నాయి. శరీరంలో బాహ్య ప్రణాళికలకు లోనైనప్పుడు ఎమర్జెన్సీలో కొన్ని చర్యలు చేపడుతుంది. మనస్సులో జరిగే విషయాలు మెదడును ఉత్తేజం చేస్తుంది. మెదడి 3 రకాల ప్రతిచర్యలకు స్పందిస్తుంది. నరాలను ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ని ఉత్తేజపరిచి కొన్ని రసాయనాలు విడుదల చేస్తుంది. తర్వాత కండరాలు శక్తిమంతం అవుతాయి. వివిధ గ్రంథాలను ఉత్తేజపరిచే రక్తంలోకి రసాయనాలు విడుదల చేసే రక్తంలోకి గ్లూకోజ్ను అందిస్తుంది. మెదడు ఎముకల లోపల నుండి రక్త కణాలను ఉత్పత్తి చేసే యంత్రాంగాన్ని ఉత్తేజపరిచే శత్రువులను ఎమర్జెన్సీలో కొత్త రక్త కణాలు పుట్టుకొస్తాయి. అంటే మనిషి ఎప్పుడైతే కోపం అవుతాడో బ్రెయిన్ ఈ 3 రకాలుగా మనకి ఎవరి మీద మనం వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా చేయాలన్నా మెదడి ఈ 3 రకాలుగా మనకి హెల్ప్ చేస్తుంది. చూడండి, మెదడికి రక్తంకి దుమ్ములకి ఏటి సంబంధం అనుకుంటాం. మెదడులో ఉన్న ఎముకల లోపల నుండి రక్త కణాలు ఉత్పత్తి చేసి యంత్రాంగాన్ని, ఎందుకంటే బ్రెయిన్ నుంచే అన్ని సెల్స్ కూడా కనెక్టెడ్, అప్పుడు ఈ యంత్రాంగాన్ని ఉత్తేజపరుస్తుంది. శత్రువులకు ఎమర్జెన్సీలో కొత్త రక్త కణాలు పుట్టిస్తుంది. ఫిజికల్ డిఫెన్స్ ని కంట్రోల్ చేసే అంతరంగాన్ని మనస్సు. బాహ్య ప్రకృతిలో జరిగే విషయాలను మనస్సు ఎలా స్పందిస్తుందో మెదడుకు ఒక యంత్రాంగంగా ఉపయోగించుకొని శరీరాన్ని ఎలా కాపాడుతుందో అంత శక్తి సామర్థ్యాల మనస్సుకు ఉన్నట్ల నమ్మండి. మనసు నిరంతరము మన సేవలో ఎలా నిమగ్నమవుతుందో చూశారు కదా. నిజంగే మనస్సు మనకు నమ్మిన బంటు, మంచి సేవకుడు కూడా. ఈ ప్రపంచంలో ప్రతి క్షణం మనతో పాటు ఒక సైనికునిలా, అంగరక్షకుడిగా మనకు మంచి మార్గాన్ని వెళ్ళడానికి మంచి సలహాదారుడుగా, ఆపత్కాలంలో ఆపత్కాలంలో బాగా లేనప్పుడు నేనున్నానని ఓదార్పు స్నేహ హస్తంగా మనల్ని జీవితంలో ఎవరితోనూ నువ్వు తక్కువ కావు అని అంత గౌరవంతో సెల్ఫ్ ఎస్టీమ్ను పెంచే ఆత్మీయుడిగా ఎవరన్నా ఉంటే వారికి ఎంత ఖరీదు కట్టాలో ఆలోచించండి. అందుకే మీ మనస్సును మీరు నమ్ముకోండి.
మ్, మన పంచేంద్రియాలు ఉపయోగించుకోండి. మంచి వినండి, మంచిని చూడండి, మంచిగా మాట్లాడండి, మంచి తినండి, మంచి వాసన చూడండి. అప్పుడే మీ మనస్సు నిండా అవే భావాలు ఉంటాయి. అనుక్షణం అవే అనుభూతిని పొందుతారు. మీకు తెలియకుండా మీ మనస్సు బలిమవుతుంది. ఎప్పుడు ఎలాంటి శత్రువులు, కామ, క్రోధ, లోభ, మోహ, మాద మత్సర్యాలు మిమ్మల్ని ఏం చేయలేవు. కోరికలను జయిస్తారు. మీలో ఉన్న అద్భుత శక్తిని ముందు అడిగి చూడండి. దాన్ని వదిలేస్తే బాహ్యంగా మీకు సంతృప్తి కలగదు, సమాధానం దొరకదు. సముద్రాన్ని తల కింద పెట్టుకొని చేప దాహం అన్నట్లాగే అలా ఉంది మన పరిస్థితి. మన మనస్సు యొక్క శక్తి యుక్తులను మరిచాం. ఇప్పటికైనా గుర్తించండి, మనస్సుతో ఎలా మాట్లాడాలి, మనస్సు నుండి ఎలా లాభం పొందాలి అనే విషయాలను చివరిగా తెలుసుకోండి. ఇందులో చెప్పింది ఏమంటే, మనం ఎప్పుడైతే మనకు నమ్మిన పొంట అవుతుంది మన మనస్సు. నేనెవరికుండా తక్కువ కాదు అని ప్రతి ఒక్క దగ్గర రక్షించేది మన మనస్సు. అంటే మనకి మనమే రక్షించుకోవాలి. ఆ విధంగా ఉండాలి అంటే ఒక ఆత్మగౌరవంగా ఏటి, మనం మంచిగా ఏంటి, మంచి వినండి, మంచి చూడండి. మంచి వినాలి, మంచి చూడాలి, మంచిగా మాట్లాడాలి. మనం ఎప్పుడైతే మంచిగా వింటామో అప్పుడు మంచి చూస్తాం కదా. మనం మంచి వినాలనుకున్నప్పుడు మనం మంచి చూస్తాం, ఎప్పుడో మంచి మాట్లాడతాం. ఇవన్నీ మంచిగా చేయాలంటే ఏం చేస్తాం, మంచి తింటాం. అప్పుడు మంచిగా తింటామంటే, మంచిగా తినాలంటే మంచి వాసనే చూస్తాం. ఏమీ లేదు, ఇప్పుడు మంచిగా తినాలి, నేనేం చేశాను, నా కిచెన్లోనే వంట మొక్కలు ఏంటి అగో ప్లాంట్స్ని పెట్టుకున్నాను. అలాగే అప్పుడు మనకి కామ, క్రోధము, లోభ, మోహ, మదమత్సర్యాలు, ఈ శత్రువులన్నిటికి కూడా మనం బయటికి పంపించుకోగలం. ఎంత బాగా చెప్పారో చూసారా ఇక్కడ బైరి శ్రీనివాసరావు గారు. నమోన్నమః. సముద్రము తల క్రింద పెట్టుకొని, తన తల కిందట చేప సముద్రాన్ని పెట్టుకుందట, దాగమని అనుకుందట. మన మనస్సే మనకి నమ్మిన బొంటైనప్పుడు మనకి మనం నమ్ముకోవాలి. మనం ఎవరినో నమ్ముకోవడం ఎందుకు? అవన్నీ చేయడానికి ఈ మంచి పనులు చెయ్యాలి, ఈ శత్రువుల్ని నాశనం చేసుకోవాలి. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకున్నాను. అంటే అదే ఇక్కడ అర్థం ఏంటంటే, తన తల కిందే, చేప తల కిందే నీళ్ళున్నాయి, కానీ తనకు దాహం వేస్తుంది. మన దగ్గరే మన మనస్సు ఉంది. అదే ఆ మనస్సే మన నమ్మిన బొంటు, స్నేహితుడు, శత్రువులకి నాశనం చేసే సైనికుడు. అలాంటి మనస్సును ఉంచుకొని మనం ఎవరినో నమ్ముకుంటున్నాం. మనల్ని మనమే నమ్ముకోవాలి. తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. నమో నమః. మంతిన సత్యనారాయణరాజు గారు, బైరి శ్రీనివాసరావు గారు, చాలా చక్కని విషయం ఇది.